సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ K122 ఫిషింగ్ ఛానల్. మీరు లొకేషన్ అడిగారు కదా, సో లొకేషన్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. రూటు మన శివంపేట బ్రిడ్జ్ దాటాం కదా ఫ్రెండ్స్. బ్రిడ్జ్ దాటంగానే ఈ టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు పోవాలి. జస్ట్ ఇప్పుడే టోల్ గేట్ వచ్చా, కొద్దిగా ముందు చూపిస్తే ఇక్కడ వరకు మీకు అర్థమవుతుంది అనుకుంటా. అందుకనే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసా వీడియో. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టోల్ గేట్ అనమాట. టోల్ గేట్ నుండి స్ట్రైట్ వెళ్ళిపోండి. మీకు ఇక్కడ నుంచి టోల్ గేట్ నుంచి లెఫ్ట్ కొడితేమో సింగూరు డ్యామ్ పోతారు మీరు. మనం లెఫ్ట్ కొట్టవద్దు, స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్ చూసారా, సింగూరు రైట్, సారీ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఈ డాబా దగ్గర ఫ్రెండ్స్ కొన్ని సామాన్లు తీసుకున్నాం, అందుకుంటే ఆగవలసి వచ్చింది. సో సామాన్లు అయితే తీసేసుకున్నాం. హాయ్. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. స్ట్రైట్ రోడ్ అనమాట, టోల్ గేట్ నుంచి స్ట్రైట్. అందరికీ తెలుసుకుంటా మన శివంపేట గురించి లొకేషన్ తెలుసు. తర్వాత లోపల తెలియదు ఫ్రెండ్స్, అందుకని వీడియో చేస్తున్నా. సో ఈరోజు మరణానికి వచ్చాం ఫ్రెండ్స్. కాకపోతే మొన్న మరణానికి వీడియో మంచిగా రాలేదు. సో ఈరోజు కొత్త ప్రాసెస్ వెళ్తున్నా, చూద్దాం ఈసారి వీడియో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఊరు వచ్చింది కదా, ఊరు నుంచి ఊరికే మనకి తెలియదు. అది కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడ ముందు తీసుకోండి, చూసుకోండి. కనబడుతుందా ఊరు పేరు? సో ఊరు అన్నమాట, దాటాలి. తర్వాత బ్రిడ్జ్ ఫ్రెండ్స్, మనం కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళదు. బ్రిడ్జ్ ఇంకా ముంగట ఉంది, మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ పైకి వెళ్ళలేదు, పైకి వెళ్ళేస్తే ఫెన్సింగ్ ఉంటుంది, యువతలకు మళ్ళీ రాలేరు. అక్కడ కొద్దిగా రాంగ్ రూట్ పోవాల్సి వస్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి రావాలి. సో అక్కడే మీరు లెఫ్ట్ తీసేసుకోండి. లెఫ్ట్ తీసుకుని ఇట్లా బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వచ్చి టర్నల్ వస్తుంది. టర్నల్ నుంచి కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళి కొద్దిగా రాంగ్ రూట్ పోవాలి, కొద్దిగా ముంగటికి. సో మనకైతే టర్నల్ వచ్చింది. ఇలా శివాజీ ఛత్రపతి ఇది గిట్ ఉంది, చూసుకోవచ్చు. సో టర్నల్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ తీసుకొని ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొద్దిగా రాంగ్ రూట్ తీసుకోండి. వెహికల్స్ అయితే అంతగా ఏం రావు, కొద్దిగా రాంగ్ రూట్ తీసుకోండి, ఏం కాదు. మొత్తం మనం రాంగ్ రూట్ వెళ్తున్నాం అనమాట. కొద్దిగా ఒక 200 మీటర్స్ రాంగ్ రూట్ వెళ్ళాలి. ఫ్రెండ్స్ 200 మీటర్ అదే రాంగ్ రూట్ వచ్చాము. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కచ్చా రోడ్ ఒకటి కనిపిస్తుంది రైట్ సైడ్లో. కచ్చా రోడ్ చూసుకోవచ్చు, ముంగడ బోర్డు ఒకటి ఉంటుంది, కచ్చా రోడ్ రైట్ సైడ్.
సో ఈ రైట్ సైడ్లోకి వెళ్ళిపోవాలి. ఇట్లా ఇది ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనం రీచ్ అయిపోతాం మన లొకేషన్లోకి. ఈవినింగ్ చూసాను, ఈవినింగ్ బాగా 8:20 అవుతుంది టైం. తొందరగా వస్తారనమాట. బ్రిడ్జ్ పైకి వెళ్తే కొద్దిగా లాంగ్ అయితే చాలా లాంగ్ పోయి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి రావాలి. ఇది షో నేను షార్ట్ కట్ అనమాట, షార్ట్ కట్ తీసుకొచ్చాను. మీకు సింపుల్గా ఉంటుంది, అర్థమైపోతుంది. లొకేషన్ ఎక్కడ అడుగుతున్నారు కాబట్టి డైరెక్ట్ వీడియోనే చేసేస్తున్నా. కానీ పాంప్లెట్ అయితే బాగా పెడతాయి ఫ్రెండ్స్. కొన్ని ఎర్రలు మీ ఇష్టం మీకు ఎట్లా పట్టుకోవాలనిపిస్తే అట్లా. ఇక్కడ పాంప్లెట్ అయితే ఒక్కొక్కటి అర్ధ కిలో, పావు కిలో ఆ సైజు ఉంటాయి ఒక్కొక్క పాంప్లెట్. మార్నింగ్ ఈ టైంకి నేను వచ్చిన టైంకి వచ్చాక ఈవినింగ్ లోపు ఒక 10 to 20 kgs పట్టుకోవచ్చు పాంప్లెట్స్. సో మన లొకేషన్కి అయితే జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం, చూసుకొచ్చి వచ్చేసింది. నెక్స్ట్ టార్గెట్ హంటింగ్. మనం వచ్చామని తెలిస్తే గొర్రెమట్టలు గుండెలు గడగడగడలు ఆడాలి. ఓహో వాటర్ అయితే తగ్గాయి ఫ్రెండ్స్, మొన్నటికన్నా చాలా తక్కువ ఉన్నాయి, ఈజీగా వెళ్ళచ్చు. సో లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే లొకేషన్. మొత్తం ఈరోజు డౌట్ కొడుతుంది ఎందుకో, చూద్దాం ఎట్లయితే అట్లా. సో ఇట్లా నీళ్ళలో దిగి అవతల పోవాలి ఫ్రెండ్స్. ఇట్లా షూలు వేస్తారండి, జారకుండా ఉంటాయి, గ్రిప్ బాగుంటాయి. లేకపోతే ఇక్కడ జారపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం నేను 2 సార్లు పడ్డా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉండే, వాటర్ గుంజుకుపోయేసరికి 2 సార్లు పడ్డా. బెస్ట్లకి ఏంటంటే ఫోన్కి నన్ను ఒక డబ్బాలు పెట్టా కాబట్టి డోంట్ వరీ, లేకపోతే పటాష్. లొకేషన్ మట్టి రాకుంటుంది ఫ్రెండ్స్ ఇది, కానీ ఆకు ఒకటి డిస్టర్బ్ చేస్తుంది, ఆకు లేకపోతే ఇంకా హైలైట్ ఉంటుండే. భయపడే అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. లోతు అయితే ఏముండదు, ఇది చూసుకోవచ్చు. ఇంతే, షూ ములుగుతాయి అంతే, అంతే లోతు ఉంటుంది. కాకపోతే ఒకటే నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడైతే అసలు దిగకండి. ఇక్కడ మొత్తం కింద అంతా రాళ్ళే ఉంటాయి, సైడ్ కొట్టుకుపోయినంత రాళ్ళు తగ్గుతుంటాయి. సో వాటర్ ఫ్లో ఉన్నప్పుడైతే దయచేసి దిగకండి, వాటర్ తక్కువ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు ఇట్లా. సో ఇదైతే పాంప్లెట్ కాలు తగ్గుతుంది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూసారు వాటర్ పాంప్లెట్ వెళ్ళిపోయింది, మంచి సైజు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే పాంప్లెట్స్. చూసారు ఎంత గ్రిప్ ఉన్న షూలే జారుతున్నాయి ఫ్రెండ్స్. మీరు మామూలు చెప్పులు వేసుకున్నట్టు పడడం పక్క. లాస్ట్ టైం మా తమ్ముడిని తీసుకొచ్చినట్టు మా తమ్ముడికి ఇట్లనే పడ్డాడు. సో బీ కేర్ఫుల్ ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు. ఏం లేదు ఫ్రెండ్స్, నెత్తికి గిత్తి తగ్గిందనుకో తలకాయ నొప్పి. ఇక్కడైతే ఆయన వదిలేస్తున్నారు, మొత్తం పాంప్లెట్లో పడతాయి ఫ్రెండ్స్. మనమైతే దాని అమ్మ మొగుళ్ళు పట్టడానికి వచ్చాం. అడవిలో సింహం ఎట్లా మనం పట్టే గిట అవే అడవిలో సింహాలు, అంటే నీళ్ళలో సింహాలు. కొర్రమైన్ రాజు చేప, వాటర్కి రాజు కొర్రమైన్. సో దాన్ని పట్టడానికి వెళ్తున్నాం. సో ఇది ఒకటి దాటితే అవతలకి అయిపోయినట్టు, మొత్తం దాటుకుంటూ వచ్చేసాం. ఈరోజు అయితే వీడియో అంత కొద్దిగా క్లారిటీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. మొన్నట్లయితే ఏం డిస్టర్బ్ కాదు. ఈరోజు అయితే కొద్దిగా నీట్గా తీస్తాం వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే బాగా కొట్టండి. మీరు లైక్లు కొట్టలేదు, వీడియో చూస్తున్నారు కానీ లైక్లు కొట్టలేదు ఫ్రెండ్స్. లైక్లు కొడితే నాకు కొద్దిగా మంచి వీడియో తీయడానికి అవకాశం ఉంటుంది. నాకు ఒక ఏంటంటే మంచి లైక్లు వచ్చినాయి, ఇంకో వీడియో తీయాలని ఉత్సాహం, అట్లా కొద్దిగా మోటివేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ అంతే. తర్వాత కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్విప్మెంట్ గురించి అయితే నేను చెప్పాను, లాస్ట్ వీడియోలు అన్ని ఎక్విప్మెంట్స్ గురించి ఉన్నాయి. ఇప్పటికే వీడియోలు అంతా ఎక్కువైపోయింది. సో డైరెక్ట్ అటాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేసేద్దాం. ఈరోజు అయితే సేమ్ స్పాట్కి వచ్చేసిన ఫ్రెండ్స్ మర్రల్ వాటర్కి. సో ఎక్విప్మెంట్ అయితే సేమ్ అయ్యే అవే వాడుతున్నాం. మొన్న బాగా ఇరిటేషన్ వచ్చింది. సో నేనైతే ఆయిలింగ్ చేసుకున్నాను, ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఆయిలింగ్ చేస్తున్నాను. ఎట్లుందో చూడాలి, మొత్తం ఆయిలింగ్ చేసేసుకున్నా. సో సేమ్ రీల్ సేమ్ ఫ్రాగ్ అయితే ఇది బ్లాక్ కలర్ ఫ్రాగ్ ఫ్రెండ్స్. ఇది 120 రూపీస్ ఫ్రాగ్, ఇది నార్మల్ ఇది. సో ఇది ఎక్విప్మెంట్స్. మన వీడియో కట్ రాలేదని ఇంకొక ఉపాయం చేసా, అదేంటంటే సో హెల్మెట్కి అయితే ఇట్లా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికైతే అది అటాచ్ చేసేసి ఇట్లా వీడియోలు తీస్తాను ఇప్పటి నుంచి. ఎందుకంటే అది ఇక్కడ పెట్టుకునేది ఉంది కానీ అది మొత్తం కలిపి కట్ రావట్లేదు. సో ఇది పెట్టా, దీంతో ఈరోజు వీడియో తీస్తా. ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇట్లా తీస్తే. సో అది లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతే లొకేషన్ అడిగారు ఫ్రెండ్స్. లొకేషన్ వీడియో మొత్తం అంటే వీడియో తీసా, అది పెడతా చూడండి. చూసి ఇక్కడ పాంప్లెట్ కావాలంటే బట్టు పిచ్చ పాంప్లెట్ ఉంది చూసుకోవచ్చు. అక్కడ ఇద్దరు అన్నాలు ఉన్నారు, అన్నాలు అయితే అయ్యే పాంప్లెట్ బట్టనికి వచ్చారు.
చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫిషింగ్ ఛానల్ KA199 ఫిషింగ్ ఛానల్. సో అది ఫ్రెండ్స్ భయ్యా KA199 భారత్ ఆజాదా. సో అది ఫ్రెండ్స్. సో అయితే మరొక పట్టిన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ద వీడియో. సో అక్కడైతే ఇద్దరు పడుతున్నారని చెప్పా కదా ఫ్రెండ్స్. గోల్కొండ నుంచి వచ్చారంట షికార్స్ వాళ్ళు. గోల్కొండ నుంచి వచ్చారంట ఫ్రెండ్స్ షికార్స్. పాంప్లెట్లో పడుతున్నారు. హాయ్ బోలో భయ్యా. సో అది అలా అయితే పాంప్లెట్లు పడుతున్నారు ఫ్రెండ్స్. పాంప్లెట్లు అయితే పిచ్చ పడతాయి ఇక్కడ. సో మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి. సో ఒకటైతే ఉక్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు కొరమైన్ కిలో దాకా ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే హుక్ అయింది. అన్ఫార్చునేట్లీ నేను అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఏం పడతాయి ఇప్పటిదాకా చాలా కొట్టా పడలేదు. సో అట్లనే అనుకుని వీడియో తీయలే, కానీ ఇది అటాక్ అయిపోయింది. ఫస్ట్ క్యాచింగ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కొర్రమైన. సో చూద్దాం ఇంకేమైనా పడితే. ఏళ్ళతో తినకైతే ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఇగో గాలం ఇట్లా గుచ్చుకుంటుంది, చూస్తుంది బ్లడ్ వచ్చింది. సో ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ పెట్టుకోండి. సో ఇట్లా సింపుల్గా తీసేయచ్చు ఏళ్ళు తగలకుండా. సో ఫస్ట్ క్యాచింగ్ ఫ్రెండ్స్, చూద్దాం ఇంకేమైనా పడితే షార్ట్. సో ఫస్ట్ క్యాచింగ్ అయితే ఇక్కడ పడ్డది. సెకండ్ క్యాచింగ్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకటే దగ్గర రెండు పడతాయని. ఇప్పుడే జస్ట్ మిస్ అయింది. షార్ట్ తొందరగా కొట్టేసిన. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ లెవెల్ తగ్గిపోయినాయి. మొత్తం గుర్రపు డెక్ అంటారు కదా, అది వచ్చేసినాయి. సో అందుకని ఇక్కడ అవ్వట్లే. ఒకటి అటాక్ అయింది, ఒకటి ఉంది బ్యాగ్లా, ఇంకోటేమో ఫ్రాక్ దింపుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే అరౌండ్లీ 3 అవుతుంది. ఇక్కడ ప్లేసులు గిట్ట ఎక్కువ లేదని వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ కొడతా. అక్కడ పడితే మట్టే కంపల్సరీ వీడియో తీస్తాను మీకు. సో ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ లొకేషన్లో కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొత్త లొకేషను. అక్కడ నీళ్ళు తక్కువ పడట్లేదని మళ్ళీ వేరే లొకేషన్ చేంజ్. సో ఇదైతే మంజూరా రివర్. ఇది మంజూరు డ్యామ్ పైన అనమాట. ఇది కింద కాదు, పైన. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మస్తు కొట్టినాం ఇక్కడ. తెంపుకొని పోయింది. లైన్ అయితే చాలా తక్కువ అయిపోయింది. మళ్ళీ లైన్ ఫిల్ చేయాలి.
అటాక్ అయింది ఫ్రెండ్స్. ఫిష్ ఆన్ గైస్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కొత్త లొకేషన్లో ఫస్ట్ చేప. అబ్బా సో ఇది ఫ్రెండ్స్ కిలో ఉంటుంది కొర్రమీను. ఇది వచ్చేసి రెండోది. సెకండ్ లొకేషన్లో ఇది ఒకటి అనుకో, అంటే ఫస్ట్ లొకేషన్లో ఒకటి, సెకండ్ లొకేషన్లో ఒకటి. సో ఇదైతే రెండోది. చూద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్ రెండోది. సో ఒకటి పడిన దగ్గర ఇంకొక 2 ఉంటాయి అంటున్నాడు బాబాయ్. సో ఇంకోసారి వేద్దాం. ఇంకోటి ఫిష్ ఆన్ గైస్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పూమాన్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. కిలోన్నర ఉంటుంది పూమాన్. చూసారు కదా, కొర్రమానికి పూమానికి తేడా ఏంటంటే మీకు ఈ చుక్కలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ వైట్ వైట్ డాట్స్ కనబడుతున్నాయి కదా. సో దీన్నేమో పూమాన్ అంటారు. కిందేమో వైట్ వైట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, దాన్ని కొర్రమాన్ అంటారు. సో పూమాన్ అయితే పడ్డది, కిలోన్నర దాకా ఉంటుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం ఇంకేమైనా పడితే. ఇప్పుడు మళ్ళీ ఇంకా షాట్లు కొట్టాలి. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇగో కనిపిస్తున్నాయా, ఈ 3 పడ్డాయి ఫ్రెండ్స్. 2 కొర్రమాన్లు, 1 పూమాన్ పడ్డది. సో ఇది ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో నచ్చితే మట్టుకు ఒక లైక్ ఇచ్చేయండి. మీకైతే రూటు అది అడిగారు కదా, రూట్ మ్యాప్ మొత్తం పెట్టేసా, వెళ్తే వెళ్ళొచ్చు. ఈ మన పాంప్లెట్ ఫిషింగ్ అయితే బాగా అవుతుంది ఫ్రెండ్స్. అక్కడికి ఒక వీడియో చేస్తాను నేను, పాంప్లెట్ ఫిషింగ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.